మన బంటి గారు మీ భర్త చనిపోవడము దాని గురించి బ్రీఫ్గా అంటే ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎవరెవరు అరెస్ట్ అయ్యారు, ఇంకేంటి పరిస్థితి, ఏం జరిగింది అనేది బ్రీఫ్గా మీరు చెప్పండి. అంటే దీని వెనక ఇంకా చాలామంది ఉన్నారు. పోలీస్ వాళ్ళు ఏంటంటే ఒక 6 మెంబర్స్ని పట్టుకొని ఇంకా వాళ్ళే అని చెప్పి చేయడం, ఇంకా బయట చాలామంది ఉన్నారు. ఆల్రెడీ 1 వీక్ దాటింది. నేను ఒక ఉదయ్ అనే పేరు చెప్పి కూడా వాళ్ళు ఇంతవరకు పట్టుకోవడం లేదు. అసలు ఏం జరుగుతుందో చెప్పట్లేరు, వాళ్ళు ఏం చేయట్లేరు. అసలు ఈరోజు ఇది చేస్తున్నాము, ఇది అవుతుంది, ఇవాళ నన్ను తీసుకొచ్చినాము, ఇవాళ ఇది తెలిసింది ఇట్లా చేసిరు అని చెప్పి పోలీస్ వాళ్ళే మాకు చెప్పాలి. లేకుంటే మాకు ఎట్లా తెలుస్తుంది ఏం జరిగింది ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు మమ్మల్ని పట్టించుకోవట్లేరు. అసలు ఏం జరిగింది అని చెప్పడం కూడా లేదు. అంటే ఇప్పుడు మీకు ఇద్దరు సెక్యూరిటీ కూడా పెట్టినట్టున్నారు, సెక్యూరిటీ పెట్టిరు, వాళ్ళ నుండి కూడా సమాచారం ఏం లేదు. సెక్యూరిటీ పెట్టిరు, సీసీ కెమెరాలు పెట్టిరు, అక్కడికి ఓకే. కానీ అసలు ఏం జరుగుతుంది ఎట్లా అయింది అని చెప్పి ఇప్పుడు బంటి కేవలం 3 చంపినంటారు, ఆ 3 ఉన్నారంట అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నది. సరే, మీ నానమ్మ చంపడానికి కులము ప్రస్తావన పదే చేస్తున్నది అనేది ఒకటి మీరు చెప్పిండ్రు ఇంతకుముందు మాట్లాడినప్పుడు. ఈ 3 పార్టిసిపేట్ చేశారు, ఇంకా వీళ్ళతో పాటు ఇంకెంతమంది అని ఉన్నారు? చాలా ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళ 3 వల్ల అయితే ఇది కాదు అసలు. ఇంకా దీని వెనక చాలా మంది ఉంటారు, ఒక 15 మెంబర్స్ దాకా ఉంటారు దీని వెనకాల. ఎందుకంటే వాళ్ళు 1 మంత్ నుంచి డిస్కస్ చేస్తారు కదా ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చెప్పి. ఇంకా వేరే వాళ్ళ ప్లానింగ్ కూడా ఉంటుంది ఇందులో. ఓకే, అంటే ఇప్పుడు ఈ చంపడానికి దాన్ని ఏమంటారు, డబ్బులు కూడా ఆఫర్ ఇచ్చినట్టు వేరే వాళ్ళకి అనేది తెలిసింది. అది ఎంతవరకైనా వాస్తవం ఉందా? ఈ మధ్యనే భూమి కూడా మీ అమ్మగారిది పీడలపై మరి అది పిల్లల మరి విలేజ్లో భూమి పైసలు కూడా వచ్చాయి. ఆ డబ్బులు కేవలం ఈ చంపడానికే, బంటిని చంపడానికే కేటాయించినట్టు సమాచారం తెలిసింది. అది ఎంతవరకు నిజం? అవును, వాళ్ళు పొలం అమ్మి ఇట్లా అందరికి పైసలు ఇచ్చి చేయించారు. అంటే మహేష్కి అయితే మేము పైసలు ఇచ్చి చేయించారు. మరితో పాటు ఇంకా చాలా మంది మీరు అన్నట్టు, అంటే వాళ్ళు ఇంకా పేర్లు బయటికి రావడం అంటే ఎందుకు పోలీస్ వాళ్ళు బయటికి రానిస్తలేరా తెలియదు, పోలీస్ వాళ్ళు మనీ తీసుకుంటారా తెలియట్లేదు. వాళ్ళైతే ఏదో చేస్తున్నారు మొత్తానికి, కానీ అసలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని ఇది కేసును చేయొచ్చు. ఇది ఈరోజు మాల బంటి అలియాస్ కృష్ణ, ఇంటి పేరేంటి? వడ్లకొండ అలియాస్ వడ్లకొండ కృష్ణ. ఇప్పుడు వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారన్నప్పుడు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకెవరన్నా ఉన్నారా అంటే పేర్లు ప్రస్తావన? మమ్మీ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది, మాట్లాడుతుండే నార్మల్గా. ఎట్లా అంటే నువ్వు వచ్చేసే ఇంటికి, ఏముంది ఈడ ఎట్లా ఉంటున్నావు అసలు వెళ్ళేసి అని చెప్పి మాట్లాడడం. అసలు మనకి ఏంది వాళ్ళకి ఏంది, మనం ఎంత అసలు మనం పెద్దోళ్ళం కదా, వీళ్ళింట్లో ఉండడం ఏంది, ఎంత పరువు పోయింది, కులాంతర వివాహం చేసుకున్నాం అని చెప్పి చాలామంది మమ్మల్ని అది ఇది అంటారు. వచ్చేసే నీకు ఇంకా వేరే పెళ్ళి చేస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగిందమ్మ. అయినా కూడా నేను లేదు, ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నాను, బయటతోనే ఉంటా ఏదైనా అని చెప్పి మాట్లాడు. ఇంకా వేరే విషయాలు ఏమడిగింది అమ్మ ఇక్కడ అంటే ఇప్పుడు వదిలేసి అనకుండా ఫ్లాష్ బ్యాక్ కూడా అడుగుతారు, అంటే ఈయనకు సపోర్ట్ ఉన్నారా అంటే ఒక ఏదైనా చేయాలనుకున్నప్పుడు, బంటిని చంపాలనుకున్నప్పుడు ఇతని బ్యాక్గ్రౌండ్ కూడా ఏంది అనేది కూడా వచ్చి తెలుసుకునే. ఎందుకంటే చాలా పలుమార్లు నీ దగ్గరికి వచ్చిందమ్మ. మీరేమనుకుంటారు, నా కూతురు నన్ను చూడడానికి మా అమ్మ వస్తుందని మీరు అనుకోవచ్చు. బహుశా మాట ఎవరు ఏంటి అనేది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఏమని అడిగింది? అట్లా ఏం అడగలే, కానీ మ్యాక్సిమం నన్ను ఇంటికి తీసుకుపోవాలనే ఉండేది ఆమెకైతే. ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చాయి, ఒకసారి ఆలోచించుకోవాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు విలయానికి ఎవరు, ఎంతమంది మేనమామలు, తర్వాత ఈ అబ్బాయికి బలం ఏంటి, రేపు పొద్దుగల్లా నేను ఎట్లా పోషిస్తాడు, ఈ ఇల్లు ఉందా సొంత ఇల్లు, లేకుంటే ఏం చేస్తాడు అనేది రకరకాల ప్రశ్నలు కొన్ని, అంటే కేవలం రా అనకుండా మిగతా కూడా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా అడిగిందా? అసలు ఏముంది, అసలు బంటికి ఏముంది, అసలు ఇల్లుందా, ఏం లేదు, ఎట్లుంటున్నావు, అసలు ఇది ఇల్లు లేదా అని మాట్లాడడం. బంటికి ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మమ్మీ లేదు కదా, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగింది. ఇంకా మమ్మీ సైడ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి కూడా అడిగింది. సో మొత్తం మీద కొన్ని అన్ని వెనుకకున్నటువంటి ఈ అబ్బాయికి ఏమైనా చేసినా అసలు వచ్చే ఒక క్లారిటీ కనిపిస్తుంది. ఓకే ఇప్పటి వరకు ఇప్పుడు బంటిని చనిపోయిన తర్వాత మీ అక్కడ నుండి మీ అన్న వాళ్ళ తరపున, మీ మమ్మీ వాళ్ళ తరపున ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చారా? లేదు, ఎవరు రాలేదు. కాకపోతే బంటి నాకు వెంబడే చనిపోయిండు అని తెలియలే, కానీ ఏదో అయ్యింది అందరు చనిపోయిండు అని అన్నా కూడా నేను నమ్మలేదు. అట్లా కాదు బంటికి అని చెప్పి నమ్మలేదు నేను. సరే అట్లా అందరు అంటుర్రు అని చెప్పి నేను మమ్మీకి కాల్ చేసిన ఫస్ట్ తెలియంగానే. నాకు
మమ్మీ కాల్ చేసి ఇంక ఏడ్చుకుంటా చెప్పేసిన మమ్మీకి వంటి చనిపోయిందంట అని. అంటే ఏంటి నార్మల్గా మాట్లాడింది ఆమెమో ఏంటిది అని మాట్లాడింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చెప్పిన అవునా అని అన్నది. నార్మల్గా అవునా అన్నట్టుగానే మాట్లాడింది. ఇంకా నవీన్ ఉన్నాడా ఇంట్లో అని చెప్పి నేను అడిగిన. అయితే లేడు పాచిరపేటకి వెళ్ళిండు ఏదైనా దినం ఉంది కాబట్టి అక్కడే ఉన్నాడు అని చెప్పి చెప్పింది. వెంబటి నేను ఫోన్ కట్ చేసినప్పటికీ ఇంకా అచ్చా మీరు మీ మమ్మీకి ఫోన్ చేసినా కానీ చనిపోయాడు అని చెప్పినా కానీ స్పందన లేదు మామూలుగానే ఉంది మీ మమ్మీది. అంటే వాళ్ళకి ముందే తెలుసు అన్నట్టు దీని అర్థం. ఓకేనండి. సో ఈరోజు నేను సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సూర్యాపేట పట్టణంలో జరిగినటువంటి కుల అహంకార హత్య గురించి ఈరోజు ఇక్కడ తెలుసుకుందామని, అప్పటికీ ఈ హత్యలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సమతా సైనిక్ దళ్ మొదటి నుండి వాళ్ళు పాల్గొంటూ ప్రతిదీ కూడా తెలుసుకుంటూ ఈ యొక్క అరెస్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళ పాత్ర మా స్టేట్ సెక్రటరీ గారు కూడా దిగంబర్ కాంబ్లే గారు రావడం, ఆయన ద్వారా మిగతా వాళ్ళను ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ను తీసుకురావడము, అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలను ఏదైతే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తీసుకువచ్చి ఇక్కడ కార్యక్రమము నిరసన కార్యక్రమం చేపట్టి ఈమెకు కూడా ఎవరైతే ఉన్నటువంటి ఇప్పుడు మన బంటి వాళ్ళ భార్యకు కూడా తగిన న్యాయం చేయ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అయితే మేము ఒక సమతా సైనికులే కాకుండా ఒక ప్రజల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున ఒక మానవ మనిషిలాగా ఇవి మాకేం కొత్త కాదు, ఈ గాయాలు మాకేం కొత్త కాదు, ఈ గాయాలు మాకు ఇంకా అవుతూనే ఉన్నాయి. తరతరాలుగా ఈ యొక్క అసమాన సమాజం లోపల ఈ యొక్క అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలకు ఈ గాయాలు తగులుతున్నాయి. ఈరోజు మాకన్నా కొంత నిచ్చెన ఈ యొక్క కుల వ్యవస్థలో కొంత పైచాయి ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని ఈరోజు ఈ విధంగా చూసినా, తర్వాత వీళ్ళను ఈరోజు ఎవరైతే మమ్మల్ని గాయపరిచి మా యొక్క బంటిని దూరం చేసినారో వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎంతో గాయపరుస్తున్నారు, వాళ్ళను కూడా ఎంతో దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది సమాజానికి అందరికీ తెలుసు. అంటే ఈ దేశం మొత్తంలో ఈ కుల ఉన్మాదం, ఈ కుల వ్యవస్థ అనేది మనిషిగా ఎలాంటి సంబంధాలు లేకుండా ఒకరినొకరు చంపుకునే విధంగా, అసలు ఇక మానవ సంబంధాలే లేకుండా ఈ యొక్క హీనమైనటువంటి యొక్క సంస్కృతి మనకు కనిపిస్తుంది అనేది మన ప్రజలమందరం గమనించాలి. కేవలం ఈరోజు ఒక షెడ్యూల్ కులానికి చెందినటువంటి వ్యక్తిని చంపిరనేది ఒక మనకెందుకులే అనేది ఒకటి మిగతా కులాలు అనుకోవడం కాదు. ప్రతి ఒక్కరు కూడా బాధితులే కుల వ్యవస్థలో. వాస్తవానికి అగ్రభాగాన్ని ఉన్నటువంటి వాళ్ళు, దానిపైన కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రకరకాలటువంటి బాధితులే. ఇంకొక విచిత్రమైన సంఘటన చూస్తే మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ కూడా ఈ యొక్క హైందవ సంస్కృతి పేరు మీద పాపం ఆయన ఆలయం లోపల ఎలాంటి హుండీ సిస్టమ్ లేకుండా, ఎలాంటి డబ్బులు అడుకునే అంటే అక్కడ వేసే సిస్టమ్ లేకుండా భక్తులు ఏదైతే వాళ్ళ యొక్క విశ్వాసాలను, వాళ్ళ యొక్క నమ్మకాలను పెట్టి వాళ్ళ యొక్క దైవ దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో ఎలాంటి ఒక కమర్షియలైజ్ చేసుకోకుండా ఒక పద్ధతిగా నడుపుతున్నటువంటి ఒక చిలుకూరు బాలాజీ రంగరాజన్ పైన కూడా ఈరోజు ఒక ఉన్మాది, అదొక మతోన్మాదం అనుకుంటామా, లేకుంటే మనము ఈరోజు గొప్పగా దేశభక్తి అనుకుంటున్నాం. మరి దేశభక్తులు మనం ఇట్లా చంపుకునేటువంటిది ఇది మెసేజ్ ఇస్తుంటే ఇది ఎవరికి నష్టం? కేవలము ఈరోజు షెడ్యూల్ కులాలకు నష్టమా, లేకుంటే వెనుకబడిన కులాటువంటి బీసీలకు నష్టమా, లేకుంటే మైనార్టీలకే నష్టమా, లేకుంటే మిగతా కులాలకు నష్టం? ఇది దేశానికి మొత్తం నష్టం. ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరికీ నష్టం. మన దేశం ఉనికికే ప్రమాదం. రాను ఒక ఉగ్రవాదంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి విధానంలో ఆ విధానంలో ఉగ్రవాదం అయినప్పుడు ఇలాంటి బంటీలు ఎంతోమందో పోతారు. కొత్త కాదు కదా, చెప్పాను కదా, ఎంతోమంది రోహిత్ వేముల యొక్క ఉదితం అందరికీ ఈ దేశం మొత్తం తెలుసు రోహిత్ వేముల. అంతేందుకు మీ నల్లగొండ జిల్లాలో, పాత నల్లగొండ జిల్లాలో సూర్యాపేట అని అది మిర్యాలగూడకు చెందినటువంటి ప్రణయ్ ఉదంతం కూడా ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా చూసిన విషయమే. ఎంతకాలం ఇట్లా మనం చంపుకుంటూ పోదాం? వాస్తవానికి దీనికి అంతం లేదా? దీనికి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా? ప్రభుత్వాలు ఈ యొక్క సామాజిక సంస్కరణలో ఏ విధంగా చేయాలి, తర్వాత ఈ యొక్క రక్షణ ఎట్లా కల్పించాలి? సమాజం లోపల
మనమందరం కూడా ఒక భారతీయులు కావాలనుకున్నప్పుడు మన మధ్యలో అన్ని సంబంధాలు ఉన్నప్పుడే మనము ఒక భారతీయ భావం ఏర్పడతాం. నీ కులం గొప్ప, నా కులం గొప్ప, నా అంతలు నేను ఉన్నప్పుడు మనం ఎట్లాగా మనుషులుగా బతాం. మనం మనుషులుగానే పరిగణించినప్పుడు, ఒకరినొకరు గౌరవం లేనప్పుడు, ఒకరి మధ్యలో ఒక సౌభ్రభుత్వం లేనప్పుడు మనం ఏ విధంగా ఈరోజు ఈ దేశం గొప్పతనము బయటి దేశాలకు కానీ ఎక్కడ చెప్పుకోగలుగుతాం? ఈరోజు ఏరే దేశాన్ని చెప్పుకోవాలనుకుంటే మన దేశంలో కులోన్మాదులు ఒకరినొకరు చంపుకుంటారు, మతోన్మాద చంపుకుంటారని చెప్పుకుందామా? ఇది ఈరోజు ఈ సంఘటన చూసిన తర్వాత ఈ యొక్క సమతా సైనిక ద్వారా నేను ఈ యొక్క ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను. ఈ దేశ ప్రజలమందరం కూడా, మనందరం ప్రతి ఒక్కరం కూడా మన ప్రజలం ఆలోచన చేయాలి. మనమందరం కలిసి ఉండాలి. ప్రేమ అనేది సహజం. అది కులం కానీ మతాన్ని కానీ చూడదు. అది ఒక సహజమైనటువంటి ఒక మానవ సహజనం ప్రేమ కలగడం. అది డబ్బున్నోడా డబ్బు లేనోడా కానీ ఒక మంచితనము ఒకరినొకరు కలగడము దాన్ని తప్పుగా భావిస్తే ఈరోజు మనం చూస్తుంటాం. ప్రతి జీవి ఒకరితో ప్రేమతోటి ఉంటారు. ఈ మనుషుల మధ్యనే నిజంగా చెప్తున్నాను కదా, ఒక హింసాత్మకమైనటువంటి ఒక ఉన్మాదమైనటువంటి ధోరణి ఏర్పడి మనుషుల మధ్య ఎవరిని ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి ఈరోజు దాపరించామంటే ఈరోజు సూర్యాపేటలో జరిగినటువంటి ఒక కుల ఉన్మాద హత్య నిజంగా దీన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. వాస్తవానికి ఎక్కడి వారు అక్కడనే ఎవరింట్లో వాళ్ళు పడుకున్నారు. కానీ ఇక్కడ ఈమె జీవితం ఏం కావాలి? ఈమె జీవితం కాదు, ఇట్లా ఇంకెన్ని హత్యలు జరగాలి? ఈ మధ్యలో మనం ఎందుకు ఇక ఈ యొక్క మన దేశం ఉనికి ఎక్కడ పోతుంది అని ప్రజలు కూడా ప్రభుత్వాలు కూడా చాలా ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల విషయానికి వస్తే ఇప్పుడు మన భార్గవి గారు చెప్పినట్టు నాకు క్లుప్తంగా ఏమర్థమవుతుందంటే ఇతడు చాలా మంచి వ్యక్తి. ఇతడు న్యాయం గురించి పోరాటటువంటి మాల బంటి. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం పూర్తి తెలుసుకుంటే ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అరే ఇట్లా అన్యాయం జరిగిందని వెంటనే పోయి రియాక్ట్ అయిపోయి వాళ్ళ గురించి పోరాడేవాడు, వాళ్ళ తరపున పోరాడేవాడు. నిజంగా మేమందరం కూడా జెండాలు ఎత్తుకుంటాం. ఏది ఒక సంఘం జెండాలు మనమే కాదు, ఇది ఆ రాష్ట్రంలో రకరకాల జెండాలు ఎత్తుకొని తిరుగుతుంటాం. కానీ జెండాలకు ఎత్తుకోకున్నటువంటి ఒక అంతకన్నా గొప్పవాడు ఒక మాల బంటి. ఎందుకంటే ఒక ఇండివిజువల్గా ఒక మోనార్క్ అంటే ఒక మంచితనంలో మోనార్క్గా ఎదిగి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా వెళ్ళాడు. వీళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం అయింది. ఏదో అమ్మాయిని చూసో అమ్మాయి ఆశను చూసా కాదు, వీళ్ళ ఫ్యామిలీ పైన ఇంకో వర్గం వాళ్ళు దాడి చేసినప్పుడు ఈ యొక్క బంటి అప్పటికే ఎక్కడ అన్యాయం జరిగిన పోరాటంతో తత్వం ఉంది కాబట్టి ఈ అబ్బాయి సహాయం తీసుకోవడం వల్ల అక్కడ రెండు వర్గాల మధ్యలో సమన్వయం ఏర్పరిచి శాంతింపజేసి అక్కడ పరిష్కారం చేసినటువంటి మాల బంటి వీళ్ళ ఫ్యామిలీకి దగ్గర కావడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ అన్నయ్యలు నవీన్ గారు, ఇంకొక అన్నయ్య పేరమ్మ వంశీ గారు, వాళ్ళ అన్నయ్యలు కూడా చాలా దగ్గర కావడం తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా మా గొడవల నుండి మంచి చేశారనే ఉద్దేశంతో అబ్బాయి కూడా దగ్గర కావడంలో సందర్భంలో అమ్మాయి మాట్లాడమో లేకుంటే ఇష్టపడమో జరిగింది. మంచితనం అనేది ఇష్టపడడం జరిగింది. అబ్బాయి నేను చూశాను. అబ్బాయి గురించి చాలామందిని ఇక్కడ లోకల్లో అతని ఫ్రెండ్స్ని తర్వాత వాళ్ళ యొక్క ఇక్కడ ప్రాంతం వాళ్ళని అడిగాను. అతను ఎక్కడెళ్ళినా ఒక నీతితోటి పనిచేసేవాడు, నిజాయితీతోటి ఉండేవాడు, ఎలాంటి దురలవాటు లేదు. ఏదో ఒక సందర్భంలో చిన్న సంఘటన జరిగిన తర్వాత మందు కూడా తాగడం అసలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక చెడు అలవాట్లు కానీ ఎలాంటి లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి కేవలం మా తక్కువ కులం వాడు అంటే మేము బీసీలము, మా బీసీల కన్నా తక్కువ కులం యొక్క ఎస్సీలు కాబట్టి ఈ ఎస్సీ కులవస్తున్న మా యొక్క బీసీ కులాసం చేసుకోవడం వల్ల మా యొక్క పరువు పోయిందని, అసలు పరువు అని కాదు, ఇది కులం యొక్క రక్కసి కుల ఉన్మాదంతో వాళ్ళకు మొత్తం నిద్రపోకుండా అంటే ఈ బాధితులము మనం ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క కుల ఉన్మాదంతో ఈ దేశం రగులుతుంది. ఇది ఇంటర్నల్గా మానసికంగా ప్రతి మెదడులో ఉందని ఈ హత్య ద్వారా మనకు తెలుస్తుంది. ఇది పోవాలి, ఇది న్యాయం జరగాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ చంపిరో ఈ దుర్ఘటనలో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షణ, ఏదో ఆషామాషి శిక్ష కాదు, కఠినమైనటువంటి శిక్ష ఇవ్వాలి. ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే కేవలం 3 పేరే అక్కడ హత్యలో పాల్గొన్నట్టుంది, అది తప్పు. భార్గవి గారు చెప్తున్నట్టు ఈ హత్య లోపల దాదాపు 10-15 మంది పాల్గొనవచ్చు. ఎందుకంటే ఆయన 2-3 తోటి అసలు మా అన్నలు కానీ ఒక్క అబ్బాయితో ఉంటే ఖచ్చితంగా ఆయన చాలా తెలివిమంతో తప్పించుకొని వచ్చేవాడు. కాబట్టి ఈ చాలామంది పాల్గొన్నారు. దీనికి కూడా మా వాళ్ళు, మా అమ్మగారు అమ్మిన చిలకమ్మరిలో అమ్మిన డబ్బులు వచ్చాయి. ఆ
పిల్లల మరి దగ్గర వచ్చిన డబ్బులు దాని వేరే వాళ్ళకు ఒక హత్య చేయాలని చెప్పేసి డబ్బులు ఆలోచింపేసి మా ఇంట్లో స్వయంగా మా నాన్నమ్మ అయితే రోజు తినేటప్పుడు వాళ్ళ యొక్క మనవళ్ళని అంటే వీళ్ళ అన్నలని మీరు తిండి సిగ్గు లేదా తిండి ఎందుకు తింటున్నారా మీరు మన చెల్లెల్ని తక్కువ కులపైన చేసుకుని రోజు కులోన్మాదంతో రెచ్చగొట్టడం వల్ల ఈ యొక్క హత్యకు దారి తీసింది. కాబట్టి ఈ కులాన్మాదం ఇంకెంతకాలం ఉంటుంది? ఈ యొక్క ప్రజలం ఆలోచించాలి, ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వెంటనే ఈరోజు ఈ యొక్క ఇప్పుడు ఈ సమాచారం ఇక్కడ కలిసి వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీ ఏదైతే కమిషన్ ఉన్నారో మన వెంకటయ్య సార్ గారిని కలిసి దీనిపైన దాని ద్వారా సీఎం దృష్టిలోకి వెళ్ళి వెంటనే ఈ యొక్క దుండగులకు ఇక్కడ ఒక మాట అన్నది పోలీసులు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేరు, బహుశా డబ్బులకు కూడా ఈ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లొంగిపోతారేమో ఈ కేసు అంటే ఈ శిక్షలు అందరూ పాలు పంచుకుంటున్నారు. అంటే కేవలం ఈ యొక్క వీళ్ళ అన్న తర్వాత ఇంకా వీళ్ళ అన్నలు తర్వాత వీళ్ళ అమ్మ ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే వీళ్ళే కాకుండా ఇక ఈ పోలీసు మొత్తం వ్యవస్థ కూడా శిక్షల్లో భాగమవుతున్నారా అనేది ఆమె నోటి ద్వారా ఆమె యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏం తెలిసిందంటే వీళ్ళ అమ్మగారు తరచూ రావడం ఇక్కడికి అమ్మ ఎలా ఉన్నావు అంటే రావడము, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ హత్య వాస్తవానికి ఒక ప్రణాళిక ద్వారా జరిగింది అనేది ఒక స్పష్టత వస్తుంది. ఎలా అంటే ఈ బంటికి ఎవరున్నారు, ఎంతమంది మామలు ఉన్నారు, ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు, ఇంకెవరైనా వీళ్ళకి సపోర్ట్ ఉన్నారా, ఇలాంటి అన్ని విషయాలు కూడా కబురు కూడా ఈమెతోటి మంచిగా మాట్లాడుతూ వీళ్ళ అమ్మ కూడా అన్ని విషయాలు తీసుకెళ్ళడం జరిగింది. ఈమెను కూడా రమ్మనడము, వదిలేసిరా రెండో పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి కూడా చాలాసార్లు వాళ్ళ అమ్మ కూడా ఈమెను ప్రాధేయపడితే లేదు బంటి తప్ప నేను ఇక్కడే ఉంటాను, నాకు అన్ని రకాలుగా నన్ను బంటి మంచిగా చూసుకుంటున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉన్నా, నేను రానమ్మా మీరు మంచిగా ఉంటానని కూడా ఈమె వాళ్ళ అమ్మతోటి కూడా చాలాసార్లు చెప్పి సంజాయించి వెళ్ళిపోవడం కూడా జరిగిందని. కాబట్టి ఇది ఒక ప్రణాళికతో జరిగినటువంటి హత్య. దీన్ని ఎవరిని కూడా వదలకుండా ఈమె ఎవరైతే కొత్తగా తను కూడా ఒక అఫిడవిట్లో ఈమె పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో ఈమె కంప్లైంట్లో కూడా వీళ్ళ అమ్మతో పాటు ఇంకొక అతను ఉదయ్ అతను కూడా కీలకంగా ఈ హత్య లోపల పాల్గొన్నారు. ఎందుకంటే ఈ ఉదయ్ని ఈ యొక్క మన బంటికి ఉన్నటువంటి పరిచయాలు కూడా ఆ తర్వాత విరోధాలు కూడా జరగడం, ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా విరోధాలు జరగడం, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో కూడా నెగిటివ్ కూడా అన్నదమ్ముల మధ్యలో రావడం కూడా ఈ ఉదయంగా కీలకంగా పాత్ర ఉందని చెప్పడం. హత్య జరిగిన తర్వాత 2వ 3వ 4వ ఫోను తర్వాత నేరుగా ఆ యొక్క ఉదయ్కి అనే అబ్బాయికి వీళ్ళ అన్న ద్వారా ఫోన్ కూడా వెళ్ళడం జరిగింది. దానిపైన పోలీసులు నాకు తెలిసి ఫోన్ తీసుకొని విచారణ చేస్తున్నారని తెలిసింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షనే పరిష్కారం. దాంతోపాటు ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఉన్మాదానికి ఈ యొక్క ప్రభుత్వాలు తగిన చర్యలు ఏ విధంగా తీసుకుంటారో అని మేము ఈ యొక్క సమతా సైనిక్ ద్వారా కోరుతున్నాం.